ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మాటలేమనగా, మన యొక్క నోటి మాటలలోనూ ప్రవర్తన విషయంలోనూ ప్రతి ఒక్కరూ కూడా యథార్థత కలిగి జీవించాలి. అసత్యమైనటువంటి మాటల చేత, అసత్యమైన ప్రవర్తన చేత జీవించినట్లయితే మనము దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని ముందు మన హృదయము యథార్థవంతమైనదిగా ఉన్నదా లేదా ప్రతిదినము మనల్ని మనము సరిచూసుకోవాలి. ఎందుకనంటే మనుషులు మనల్ని చూడరు. మనుషులకి మన హృదయం ఎలా ఉంటుందో తెలియదు. మన పై రూపాన్ని మాత్రమే మనుషులు చూడగలుగుతారు, కానీ రహస్యమందు చూచే దేవుడు మన ప్రభువైనటువంటి యేసయ్య. నీ అంతరంగాన్ని, నీ హృదయ ఆలోచనలను పరిశీలన చేసే దేవుడు. కాబట్టి దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటుంది ఏంటంటే యథార్థమైనటువంటి మనసు. మన నోటి మాటలు కూడా యథార్థమైనవిగా ఉండాలి. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, మనుషుల ముందు వారిని ఘనపరిచే విధమైన మాటలు, మనుషుల వెనక వారిని అసభ్యకరంగా తిట్టే మాటలు, లేకుంటే వారి గురించి చెడుగా చెప్పే మాటలు, ఉన్నవి లేనట్లుగా కొన్ని కల్పించుకొని చెప్పే మాటలు, ఇలాంటివన్నీ కూడా దుష్టుడి నుండి పుట్టే అపవాది కార్యాలు. ఇవన్నీ కూడా తొలగిపోవాలి మన జీవితాలలో. అసత్యమైనటువంటి మనలో ఉంటే మనం ఇంకా చీకటిలోనే ఉంటాము. వెలుగు మన మీద ప్రకాశింపబడదు. కాబట్టి అనేకులు ఎందుకు దేవుని ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు అనంటే ఆ యథార్థత మన జీవితాల్లో లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. దేవుని ముందు మనము యథార్థత కలిగి జీవించాలి. మన నోటి మాటలు యథార్థవంతమైనవిగా ఉండాలి. ఎక్కడ ఉన్నా నోటి మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన యొక్క వెలుగు, మనము ఏ యొక్క ప్రాంతంలో నివాసం చేస్తున్నామో, మనము ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య జీవించుచున్నామో, అప్పులని, రోగాలని, ఆర్థిక సమస్యలని, ఇంకా జ్ఞానం లేకుండా ఉద్యోగాలు, గర్భఫలాలు, వీటన్నిటి విషయంలో కూడా ఎక్కడ ఆశీర్వాదం చూడలేకపోతున్నామో ఆ విషయాలలో ఆశీర్వదించబడతాము. మన యొక్క చీకటి వెలుగుగా మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా యథార్థవంతమైన మనసుతో జీవించే కృపను, అలాగే మన యొక్క చీకటిని వెలుగుగా మార్చే కృపను మనందరికీ యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్.